పార్టీ, మేము టీఆర్ఎస్ పార్టీ. కానీ మా రాముని గుడి కట్టి మా గ్రామానికి మా వాడకు మా బస్తికి మా ఇంటింటికి అక్షింతలు పంపించిన నాయకుడు నరేంద్ర మోడీ గారే కాబట్టి ఓటేస్తారని 2014లో మోడీ గారు మొట్టమొదటిగా దేశ ప్రజానీకాన్ని ఉద్దేశించి నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 ఏళ్లు చేసిన, ఆ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన, ఈ దేశానికి కూడా గుజరాత్ లాంటి అభివృద్ధి రోడ్ మోడల్ని దేశ ప్రజానీకానికి అందిస్తా అని చెప్పినారు. దేశ ప్రజలంతా కూడా 273 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చి 300 పైసలకు భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలకు ఇచ్చి ఒక అజేయమైనటువంటి స్టేబుల్ గవర్నమెంట్ అందించింది భారతదేశం. మోడీ గారు వచ్చిన తర్వాత దేశ ప్రజలు ఎక్కడ కూడా తరలించుకునే పద్ధతిలో కోల్ స్కామ్ లేదు, ఉప్పు గంటల్లో స్కాములు లేవు, రక్షణ పరికరాలు కొనుగోలు చేసే దాంట్లో స్కాములు లేవు, ఎలక్ట్రానిక్ 2G స్కాములు లేవు. 10 ఏళ్ల పాటు ఎక్కడ కూడా స్కాములు లేకుండా మనం గల్లెత్తుకొని గౌరవంగా చెప్పుకునేటువంటి ప్రధానమంత్రి మా మోడీ అనే పద్ధతిలో పాలించింది తప్ప ఎక్కడ మనకు మద్దతు తేలే, మనకెక్కడ ఆగౌరవం పరచలే. 2019లో మళ్ళీ మీ సేవకుడుగా నా 5 ఏళ్ల పాలన నచ్చితే మరోసారి ఆశీర్వదించమని చెప్తే భారత ప్రజానికం అంతా కూడా శేషబీజం లేకుండా అటు ఇటు ఆలోచన లేకుండా 2019లో మరింత ఎక్కువ సీట్లు గెలిపించి 303 సీట్లు భారతీయ జనతా పార్టీకి, వాళ్ళ మిత్రపక్షాలు కలిపితే 330 సీట్లు పైసలు గెలిపించి మోడీ గారు అతుకుల మంద ప్రభుత్వాలు మాకు వద్దు, స్తబ్దంగా నిర్ణయాలను తీసుకుంటే గట్టి నిర్ణయాలు తీసుకునే అధికారం నీకే ఇస్తామని చెప్పి ఒక అజేయమైనటువంటి ప్రభుత్వాన్ని భారత ప్రజానికం అందించింది. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మోడీ గారు మీ ముందుకు వచ్చింది. వారు ఒకటే అంటున్నారు, నేను కాంగ్రెస్ పార్టీ లాగా ఒట్టెక్కదాకా ఓడమల్లప్ప, ఒట్టెక్కినాక బోడమల్లప్ప లాగా అలవి కాని హామీలు ఇవ్వను, ఎన్నికల ముందు ఏది పడితే మాట్లాడను, నా కళ్ళ ముందు పేదరికం కనబడతా ఉంది, నా కళ్ళ ముందు దేశం ఎదగాలని సంకల్పం ఉంది. కాబట్టి ఈసారి మరింత మెజార్టీ ఇవ్వండి, నా 10 సంవత్సరాల పరిపాలనకు మీరు మార్కులు వేయండి, మీరు ఆశ్రయించమని చెప్పి మన ముందుకు వస్తా ఉన్నాం. నాకు తెలిసి ఈసారి భారతీయ జనతా పార్టీ కానీ నాయకులు కానీ ఈ దఫా మోడీ గారికి 370 సీట్లు ఇవ్వాలని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. పార్టీ నాయకులు అనుకోవట్లేదు, ప్రజలు అనుకుంటా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మొన్న కరోనా వచ్చిన నాడు ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోయినాయి. అమెరికా లాంటి దేశమే దాన్ని ట్యాకిల్ చేయలేకపోయింది. లండన్ ప్రధానమంత్రి, బ్రిటన్ ప్రధానమంత్రి కన్నీళ్లు పెట్టిండు. ఇరాన్ ప్రధానమంత్రి ఓ దేవుడా నా ప్రజలను కాపాడమని చెప్పి వేడుకున్న సందర్భాన్ని మనం చూసాం. అనేక మంది చనిపోయారు. 100,000 కోట్ల రూపాయలున్నా కరోనా వస్తే కాపాడుకునే పరిస్థితులు లేక అనేక మంది చచ్చిపోయిన మీకు తెలుసు. గుడిసెల్లో ఉన్నవాడు కావచ్చు, 1000 కోట్లకు యజమాని కావచ్చు, రోజుకు 2 కోట్లు ఖర్చు పెడతా నన్ను కాపాడమంటే కూడా ఆనాడు కాపాడే పరిస్థితి లేకుండే చాలా మంది చనిపోయింది. అలాంటి సందర్భంలో మోడీ గారు భయంతో కరోనా వచ్చిందని తెలియగానే భయంతోనే 1000 మంది చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఆ రోజు వారు కన్నీళ్లు పెట్టకుండా వారు వెంటనే ధైర్యాన్ని ఇచ్చే దేశానికి ఉన్న సౌకర్యాలను మెరుగుపరిచి మన ప్రాణాలను కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.